హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో నాటుకోడి కూర వండామండి. చాలా బాగా వచ్చింది. ఈవెన్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా ఇంత బాగా చేయవచ్చా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఈ సంక్రాంతి ట్రై చేస్తారని కోరుకుంటూ మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ 3/4 kg దాకా చికెన్ తీసుకున్నానండి. దీంట్లో పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా వాష్ చేశారు. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కని మసాజ్ చేసి మ్యారినేట్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు ముందు రోజు నైట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. అలా టైం లేకపోతే ఈవెన్ 2 hours కూడా మ్యారినేట్ చేయండి. తర్వాత ఇలాంటి మందపాటి కుక్కర్ ఒకటి తీసుకోండి. ఈ కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుందండి నాన్ వెజ్ కర్రీస్కి. తర్వాత ఇందులో ఏవైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వీడియోలో చూపించానో అవన్నీ కూడా వేసుకోండి. అలాగే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కోస్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేయండి. ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా వేయండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ మనకి. ఈ పేస్ట్ కొంచెం త్వరగా వేగడానికి ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో నేనైతే 2 hours మ్యారినేట్ చేశానండి. ఈ చికెన్ ఇందులో వేస్తున్నాను. ఈ చికెన్ అంతటిని కూడా బాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్లోంచి వాటర్ ఊరుతాయండి. ఆ వాటర్ ఊరి ఎగిరిపోయేంత వరకు మనం అలా మూత పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కుక్కర్లోనే కదా అన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకుని విజిల్ పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటే అప్పుడు మీకు రెస్టారెంట్ టేస్ట్ అస్సలు రాదండి. అలా చేస్తే మీరు ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేయలేరన్నమాట. తర్వాత ఈ చికెన్లోంచి వాటర్ అంతా ఊరి ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్ అండ్ గ్రేవీ కావాలనుకుంటే టమాటోస్ కన్ఫామ్గా వేయాలండి. లేదా నార్మల్ ఫ్రైలా కావాలనుకుంటే ఈ టమాటోస్ని స్కిప్ చేయండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పు, ఇవన్నీ కూడా మనం గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నామండి. మనం ఆల్రెడీ చికెన్లో అన్నీ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోద్దండి. ఈ మసాలాలన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆయిల్ మనకి పైకి సెపరేట్ అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా గ్రేవీలో తయారైంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకుని ఇందాక మనం చికెన్ దేంట్లో అయితే మ్యారినేట్ చేసామో అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం గోరువెచ్చగా బాయిల్ చేసుకుని ఆ వాటర్ ఇందులో వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా మనం హాట్ వాటర్ వేస్తే చికెన్ అనేది మంచిగా ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అదే మనం నార్మల్ వాటర్ వేస్తే ముక్క అనేది గట్టిపడిపోద్ది అనమాట. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 14 నుంచి 12 విజిల్స్ దాకా రప్పించాలండి. మీనకి చికెన్ అనేది కొంచెం ముదరదైతే 15-16 అయినా రావచ్చు. అదే నేను ఇక్కడ నార్మల్ లేతది తీసుకున్నాను కాబట్టి నాకు 12 విజిల్స్కి ఇలా ఉందండి. మనం ఈ విధంగా రైస్ చపాతీస్లోకి గ్రేవీ కింద సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మనకి ఫ్రై టైప్లో కావాలనుకుంటే దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి
ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఈ స్టేజ్లో మనం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట రెస్టారెంట్ స్టైల్లో. ఫైనల్గా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో కనబడుతుంది.